గూడూరు నియోజకవర్గాన్ని నెల్లూరు జిల్లాలో తిరిగి కలపాలని అసెంబ్లీలో తాను ప్రతిపాదించానని నియోజకవర్గ ప్రజల కోరిక నెరవేరే అవకాశం ఉందని గూడూరు నియోజకవర్గ శాసనసభ్యుడు సునీల్ కుమార్ తెలిపారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే సునీల్ కుమార్ ఆధ్వర్యంలో టీడీపీ ముఖ్య నాయకులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. మీ అందరి దయ వల్ల, ముఖ్యంగా పేదలు మధ్యతరగతి ప్రజల దయ వల్ల నేను ఇక్కడ మా నాయకుల అందరి సహాయ సహకారాలతో ఎమ్మెల్యేగా ఎన్నికైనాను. ఎన్నికైన తర్వాత అసెంబ్లీలో మొట్టమొదటిసారిగా మాట్లాడాను. ఏ విషయం మాట్లాడాను? ఆ రోజు ఏమైతే గూడూరు నియోజకవర్గ ప్రజలకి నేను చెప్పానో, మా గూడూరుని నెల్లూరులో కలపండి అని ఆ రోజు మీ అందరం కూడా ఇక్కడ వెళ్ళి కూడా నాయకులందరూ ఉద్యమాలు చేశారు. అలాగే ఆ ఉద్యమాలకి చాలామంది పట్టణంలో ఉన్నటువంటి వ్యాపారస్తులను కూడా మాతో కోఆపరేట్ చేశారు. కానీ ఆ గవర్నమెంట్లో జరగకుండా పోయింది. కానీ మేమందరం కూడా లోకేష్ బాబు గారితో కోట చిలుకూరు మండలాల్లో కూర్చొని మాట్లాడుతున్నప్పుడు మేమందరం కూడా ఎక్కువ చేస్తే మా నాయకులందరూ కూడా వచ్చారు. వచ్చి అడిగితే ఖచ్చితంగా నేను గూడూరుని నిధులు కలుపుతానని చెప్పారు. అలాగే మన ముఖ్యమంత్రి, ఇప్పుడు ముఖ్యమంత్రి, అప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా ఆయన పుట్టినరోజు మన అదృష్టం. మన గూడూరులో మన సిఆర్డి కళ్యాణంగా జరుపుకోవడం కూడా మన అదృష్టం. ఆ సందర్భంగా మహిళలు, నాయకులందరూ కూడా ఆయన కోరారు, అయ్యా మా గూడూరుని ఖచ్చితంగా నిధుల్లో కల్పించాలంటే ఆయన కూడా ఆ రోజు యాక్సెప్ట్ చేశాడు. అందుకని నన్ను అందరూ కూడా రోజు అడుగుతూ ఉంటారు, ఏమన్నా అనుభవం అయితే అడగలేదు, ఎక్కడైతే కాదు, ఎక్కడ అడగాలో అక్కడ అడిగితే పని చేయాలి. అంతేగాని ఊరికే ప్రెస్ మీట్ ఇచ్చి చేయడం ఉపయోగం లేదు. అసెంబ్లీలో 175 మంది అక్కడ ఉన్న ఎమ్మెల్యేల సాక్షిగా అడిగితే అది ఖచ్చితంగా రికార్డులో ఉంది. ఖచ్చితంగా దాంట్లో మీరు చూశారు. లోకేష్ బాబు గారి స్పందన కూడా మీరందరూ కూడా చూశారు. కాబట్టి ఎవరు కూడా నిరుత్సాహ పడవద్దు. ఖచ్చితంగా మన గూడూరు అయితే నెల్లూరులో కలిపేది ఖాయమని